కాంగ్రెస్కి మధ్య జరుగుతుంది. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని వాళ్ళు లాక్కున్నారని, గతంలో వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 13 మందిని వాళ్ళు లాక్కున్నారు. అక్కడ ఆ, ఆ, అంటే దొందే ఎవరిని మనం నిందించాలి. ఎందుకంటే ఫిరాయింపుల చట్టం పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు అసలు దానికి చరమగీతం పాడింది బీఆర్ఎస్. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కూడా తప్పుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి ఈ ఈ ఈ పద్ధతిలో మాట్లాడడం వల్ల ఓకే, కానీ అక్కడ సభలో ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ దమ్ముంటే మీరు రిజైన్ చేయకూడదు, ఈ రకమైనటువంటి అంశాన్ని మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది అసలు? ముందుగా యోయోటీవీ ప్రేక్షకులకు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అలాగే భోగి శుభాకాంక్షలు. తేడా మనం ఓవరాల్గా పూర్తిగా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి ప్రవర్తన అంతా కూడా గందరగోళమైనటువంటి వాతావరణం. ఇలా కాదు, మొదటి నుంచి కూడా అంతే. ఎందుకంటే వారి నాన్నగారు ఉద్యమ స్ఫూర్తి ఉన్నారు, కానీ ఆయన ఉద్యమం చేసినటువంటి నాయకుడేం కాదు. టీఆర్ఎస్కి కానీ ఆయనకేం పెద్ద సంబంధం లేదు. వాళ్ళు ముందరనే ఉన్నారు, అది కూడా చెప్తారు. ఆయన టీఆర్ఎస్ కాదు, ఉద్యమ నాయకుడు కాదు, ఏం చేసినాడు కాదు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అదే ఉద్యమ నాయకుల మీద రాళ్ళు రప్పలేసి నానా బూతులు ఆడిండు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఇచ్చేయాలి, అప్పుడు టీఆర్ఎస్ మీద మానుకోడూరులో కానీ అక్కడ కానీ అనేక సందర్భాలు ఏం పెద్దగా ఇదేం కాదు. అలా మొదటి నుంచి కూడా ఆయన ప్రవర్తన పూర్తి కూడా విడ్డూరంగా ఉంటుంది. అసలు ఎందుకో అర్థం కాదు. అంటే ఆ మనిషి యొక్క శైలి ఎంతనా, లేకుంటే ఆయన బిహేవియర్ అట్లుంటుందో తెలియదు. కానీ మొన్న పోలీస్ అధికారుల మీద అట్లనే మాట్లాడతాడు, సహచర ఎమ్మెల్యేల మీద అట్లనే మాట్లాడతాడు, ఆయన ఎంబడి ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా అట్లనే మాట్లాడుతుంటాడు. ఆయన మిత్రులతో కూడా అదే సంభాషణమైనటువంటి భావం ఉంది. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి, ప్రజలు ఆయన్ని గెలిపించారు, ఆయన నియోజక అభివృద్ధి కోసం ఆయన ఫైట్ చేయాలి, లేదా ఇంకోటి మాట్లాడాలి. ఇవాళ మొత్తం దీని వెనకాల ఎవరున్నారు అని అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు తెలిసి కేటీఆర్ఏ అనిపిస్తా ఉన్నాడు. ఎందుకు విద్యార్థి నాయకులు ప్రయత్నం కాదంటారా మీరు? కేటీఆర్ అంటే ఒకటే విషయం అండి, ఎవరైనా ఏదైనా చేసినప్పుడు సమర్థించకపోయినా, వ్యతిరేకించలేదు అంటే ఆయన సపోర్ట్ ఉన్నట్టు. అంటే 2 సార్లు జరిగినా కానీ పార్టీ సమర్థిస్తుంది, వ్యతిరేకిస్తలేదు. పార్టీ క్రమశిక్షణ చర్యల కింద నోటీస్ ఇవ్వడమో, లేదా పార్టీ ఎక్కడైనా మాట్లాడడం, ఏమన్నా గవర్నర్ మీద మాట్లాడితే కూడా స్పందించలేదు, పోలీస్ అధికారుల మీద మాట్లాడితే స్పందించలేదు, ఒకరి ఇంట్ల మీదకి పోయి దాడి చేస్తే కూడా స్పందించలేదు. అంటే స్పందించకపోవడం ఏంది? నేను వెనకాల ఉన్నటువంటి సపోర్టు ఇండైరెక్ట్గా కేటీఆర్, హరీష్ రావు ఇస్తూనే ఉన్నాను. ఎందుకంటే అరకపూడి గాంధీ విషయంలో ఈయన కాన్వాయ్ వేసుకొని హరీష్ రావు ఉరికాడు, కేటీఆర్ ఏం మాట్లాడలేదు. అంటే వీళ్ళ వెనకాల నేను ఉన్నా అనేటువంటి ప్రయత్నం ఒకటి పూర్తి కనబడతా ఉంది. దానికి తోడు ఇంకో మొత్తం అబ్జర్వ్ చేసినటువంటి విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ, అలా ఉద్యమ నాయకులు అంతా గోల్ అయిపోయారు. విద్యార్థి నాయకులు కానీ ఉద్యమ నాయకులు ఎవరు? బాల్క సుమన్ లేడు, అంటే యంగ్స్టర్స్ ఉన్నారు. బాల్క సుమన్ లేరు, గాదకిషోర్ గెలవలేదు, ఎల్లోల సీన్ కూడా యాక్టివ్గా లేడు. ఇది ఏమైపోయింది? నేనేదో పాత్ర క్రియేట్ చేయాలి, నేనేదో ఉండాలి. దానికి తోడు ఒక రెడ్డి బ్రాండ్ ఇక్కడ మనం చాలా కీలకంగా ఆలోచించాలి. ఉన్న బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా రెడ్డిస్ అంత యాక్టివ్గా లేరు, ఈయన ఒక్కనే ఉన్నాడు. అంటే ఆ బ్రాండ్ని పూర్తిగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ పూర్తి యూజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేసే ఇష్టానుసారంగా మాట్లాడడం. నేను ఏమంటున్నా, ఏదేమని ఉండని ఒక ప్రజాప్రతినిధి నీ పని ఏంది ఆడ మాట్లాడు. గంగుల కమలాకర్ కన్నా తోపాడైనా 2-3 సార్లు గెలిచిండు. గంగుల కమలాకర్ ఏమి పిచ్చోడా? ఆడ కూర్చోలే, ఆయన ఖండించాడా? ఆయన మాట్లాడా? నీ సందర్భం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడే విషయం వచ్చినప్పుడు నువ్వు అది జరిగిందంతా తప్పను. ఏమని? అభివృద్ధి జరగలేదని చెప్పు, 6 గ్యారెంటీలు ఇవ్వలేదని చెప్పు, ప్రభుత్వ వైఫల్యం చెప్పు, ముఖ్యమంత్రి చేస్తున్న అవినీతి చెప్పు. నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తే అప్పుడు మాట్లాడు. నువ్వు ప్రిపేర్ అయ్యి నువ్వు ఇచ్చేయాలనుకున్నటువంటి ఆలోచన మొదటి నుంచి అంటే దాడి చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు అరే మాట్లాడుతున్నా మనం అర్థమైపోతుంది. ఎవరైనా కానీ మాటకు ప్రతిస్పందన ఉంటుంది. నేను మిమ్మల్ని గారు అంటే మీరు గారు అంటాడు, మీరు మీ అంటే మీరు అంటారు, నువ్వెంత అంటే నువ్వెంత అంటారు కదా. ఇప్పుడు మొదట్లోనే నీ ప్రవర్తన ఎట్లుంది? దాడి చేసేటువంటి ప్రవర్తన భావం ఉంది, కానీ ఎక్కడ నువ్వు ప్రశ్నిస్తున్నట్టుందా? నువ్వు చెప్పేది ఉండే, ఎమ్మెల్యే గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు, మీరు ఇది చేస్తున్నారు, మీరు అభివృద్ధి జరగలేదు, మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు, మీరు ఏ పార్టీ నుంచి ఉన్నారని ఖండించాలి కదా. నువ్వు అని మాట్లాడుతున్నావు, ఓ అని మాట్లాడుతున్నావు, ఏంది నీది? అది నువ్వు ప్రజాప్రతినిధి. ఇవి అక్కడ కలెక్టర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పెద్ద స్థాయి నీకన్నా ముందు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ముందటి కాలం కాదు కదా, ఇలా ప్రజలు ప్రతి అంశాన్ని క్షణాల్లో చూస్తున్నారు. అరే ఇప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు నువ్వు ప్రజలకు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? 100 మంది అవే రివ్యూలు చూస్తూ ఉన్నారు, అదే వీడియో చూస్తూ ఉన్నారు. చూసినప్పుడు ఎవరు తప్పు పడతలేరా? ఆ కింద కామెంట్ చూస్తే తెల్లారు జావాలి. నువ్వు తెలివి ఉండాలిగా కొంచెం. నువ్వు ప్రజాప్రతినిధి, నువ్వు ఏం ఖండించాలో అది ఖండించు. అవసరం ఉందంటే ఆ సమావేశం అంతా అంటే ప్రెస్ మీట్ పెట్టు. పూర్తి ఏదైతే సమావేశం జరిగింది తప్పుడు సమాచారము, ఇది జరగలే పూర్తి ఆధారాలు పెట్టు. అభివృద్ధి జరగని అంశాల మీద మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యేగా నీకు ఏం జరుగుతుంది అనేమది చెప్పు.
నువ్వు అనవసరమైనటువంటి సమావేశంలో మాట్లాడేటువంటి అంశాన్ని వదిలేసుకొని నువ్వు కావాలని ఏంది నిన్ను గుర్తుపెట్టుకోవాలి. ఐడెంటిటీ క్రైసిస్, నేను రాష్ట్రంలో మీడియా అటెన్షన్ చేసుకోవడం, అందరు ఆయన వైపు చూడడము, పోలీసులు మొన్నటికి మొన్న యాక్టింగ్, అది 15 నిమిషాలు ఎవరు మళ్ళీ కోలుకుంటారు? పడిపోయినావు నువ్వు 10-15 నిమిషాలు ఎట్లయితావు? 15 నిమిషాలు మళ్ళీ అయిపోయి పోలీస్ ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటుండు, ఈయన రాగానే ఆయన కూర్చొని ఉండాలి. ఆయన పోతుంటే నేను వస్తే నువ్వెక్కడ పోతావు అని నీ పని ఏంది? నువ్వు ఇచ్చిన కంప్లైంట్ నువ్వు మాట్లాడు, చెయ్యి. నువ్వు పోలీసుల మీద అట్లనే మాట్లాడతావు, ఎమ్మెల్యే మీద అట్లనే మాట్లాడతావు, గవర్నర్ మీద అట్లనే మాట్లాడతావు, అధికారుల మీద అట్లనే మాట్లాడతావు. గతంలో ఒకసారి ఒక రైతు మాట్లాడితే రైతుని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. రైతు ప్రశ్నిస్తే ఎమ్మెల్సీ ఉన్నప్పుడు తిడతా ఉన్నావు, జర్నలిస్ట్ మాట్లాడితే జర్నలిస్ట్ తిడతా ఉన్నావు, నీ కుటుంబ మనుషుల్ని మాట్లాడితే తిడతా ఉన్నావు, నీ తండ్రికి విలువవు, నీ కుటుంబానికి విలువవు, నీ సమాజంలో అంటే నువ్వు ఏంది భయ్యా నువ్వు అసలు? నువ్వు ఆ రోజు గెలవనీకే నా సంఖ నాకిను, నేను చచ్చిపోతారా మొర్రు అను. అసలు దాందే కేసు అయింది, దాందే కేసు అయి నిన్ను అనర్హత వేడి చేయాలి. ఎందుకంటే నువ్వు ప్రజలందరికీ చెప్పినావు నేను చచ్చిపోతా. నువ్వు అసలు అంత దిగజారి గెలిచినావు. గెలిచిన తర్వాత ఉండాలి కదా, విజ్ఞత ఉండాలి కదా. ఆ ప్రజల కోసం నువ్వేం చేస్తావు చెయ్యి. నువ్వు కరీంనగర్ పోయి నీ నిధుల కోసం కొట్లాడు నువ్వు. అప్పుడు నీ నియోజకవర్గం ప్రజలు కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటారు, రాష్ట్రం మొత్తం కూడా ఆలోచిస్తారు, నీ ప్రతిపక్ష హోదాకి విలువ ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు? ఆడ చిల్లర పని చేస్తున్నావు, అది అవసరం లేదు కదా. అనేక విషయాలు మీరు చూడండి, మొదటి నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి చర్యలు మొత్తం కూడా విడ్డూరమైనటువంటి చర్యలు తప్ప ఇంకెక్కడ లేదు. అంటే నేనేమంటున్నా, ఏదేమని ఉండని 2 పనులు చేయాలి. ఇలా వాళ్ళ పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా ఆయన క్రమశిక్షణ చెల కింద ఆయన నోటీస్ చేయడమా, ఆయనను ఆర్డర్లో పెట్టడమా, ఆయన ఏం చేయాలో చేయాలి. తర్వాత అధికార పార్టీ ఇలా వీళ్ళ ఎమ్మెల్యేలు అన్నాడు, ఎమ్మెల్యే విధులకు ఆటంకం కలిగించింది కదా. ఆడ కలెక్టర్ చేసేటువంటి ప్రోగ్రాంలు జరిగింది కదా. నువ్వు కేసు పెట్టడం కాదు, నువ్వు డైరెక్ట్ అనర్హత వేటయి. దానికి ఆయన ఏం చెప్పాలో చెప్తాడు ఆన్సర్. వీళ్ళు కూడా మొన్న క్రమశిక్షణ చర్య కింద పార్టీ నుంచి ఏం నోటీస్ చేయరు, అధికార పార్టీ ఏం చేయదు. అంటే ఏం చేస్తున్నారు మీరు? ఒకరిదొకరు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఆయన అన్నా కూడా అట్లనే మాట్లాడుతున్నారు, ఈయన అన్నా కూడా అట్లనే మాట్లాడుతున్నారు. తీయడం మొత్తంలో కూడా మనం పూర్తి అంశాల్లో చూసుకుంటూ పోతే మనం మీరు చూస్తుంటే పోలీసుల మీద ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడితే అంతే నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. ఆయనకు తెలియని విషయం చెప్తా, అయ్యా కౌశిక్ రెడ్డి నువ్వు గమనించాలి, నువ్వు ఎమ్మెల్యే మాత్రమే. ఇక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వము పోలీసులు అనుకున్నారు అనుకో, నువ్వు ఊహించవు, మళ్ళీ అది కొత్త మార్పు, మళ్ళీ నువ్వు యాక్టింగ్ చేయాలి. ఎంత యాక్టింగ్ చేసినా ఏం కాదు. అవసరం అనుకుంటే రౌడీ షీట్ తీసుకుపోయి లోపల దొబ్బుతారు, లేదా అనర్హత వేట వేస్తే పోతావు, లేదా కోర్టుకు పోయి తిరిగేటువంటి పరిస్థితులు. నిన్ను ప్రజలు మెప్పించిరాడా, నిన్ను గెలిపించిరు. ఆ ప్రజల కోసం ఏమైనా చేయి, నీ నియోజకవర్గం ప్రజల కోసం ఏమైనా చేయి. నిధుల కోసం కొట్లాడు, ప్రభుత్వ విధానాల మీద కొట్లాడు, పాలసీ మ్యాటర్ మీద కొట్లాడు, నీ దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళ గురించి కొట్లాడు. నియోజకవర్గంలో మరీ దరిద్రమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. గత ప్రభుత్వం అన్ని నిధులు ఇచ్చినాం, దాని గురించి కొట్లాడు. అది లేకుండా అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి వీని మీద రౌడీజం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ కూడా నిన్ను ప్రజాప్రతినిధులను విలువ తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. సమంజసమైన పని కాదు. క్లియర్గా కూడా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద కూడా మేము సీరియస్గా చెప్పినాం. బ్రేకింగ్ వచ్చింది ఇప్పుడే, పాడి కౌశిక్ రెడ్డిని 10 టీవీ దగ్గర అరెస్ట్ చేసినట్టుగా కూడా కనపడతా ఉంది. ఆఫీసు ఇంటర్వ్యూ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సందర్భంలో పోలీసులు అక్కడ అరెస్ట్ చేసినట్టుగా కనపడుతుంది. గంట ముందు నుంచి కూడా ఆయన కోసం వెయిట్ చేసి కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా బ్రేకింగ్ కనపడతా ఉంది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి ఇష్యూలో పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో నిజంగానే పాడి కౌశిక్ రెడ్డి మీద క్రమశిక్షణా చర్యలు చేపడతారా లేదా అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి, సో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురించి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిన్న కరీంనగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిపై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసినట్టుగా కూడా బ్రేకింగ్ వస్తూ ఉంది. సో దాని మీద ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది. ఆల్రెడీ అంటే అరెస్ట్ అయిన కాదు, తెలియని విషయం నేను చెప్తాను. సరే ప్రభుత్వం ఎంత అంటే ఉంటుందో ఏముంటుందో తెలియదు. వాళ్ళు అనుకుంటే, ప్రభుత్వం అనుకుంటే ఈయన దగ్గర ఈ గత సంవత్సరంలో ఈయన జరిగినటువంటి కేసులు కానీ ఈయన చేసుకున్నటువంటి చర్య మీద తీసుకొని ఆ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారు. ఆశ్చర్యం లేదు దాంట్లో. ఓకే, రౌడీ షీట్ ఓపెన్ చేసిన గతంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఉన్న మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ అయింది. ఈయన మీద కూడా ఆ రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. అంటే నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు? తప్పుడు సమాచారం పోతుంది, సమంజసమైన పని కాదు అది. రైట్ సాదిక్ గారు.